దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా మరి ప్రతి వాక్యాన్ని వింటూ ఆత్మలో బలపడుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించాలని కోరుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మన హృదయానికి నెమ్మదినిచ్చుదని, అది దేనికంటే జుంటె తేనె దారుల కంటే కూడా శ్రేష్టమైనదని 19వ కీర్తనలో కీర్తనాకారుడైతే కనుక మన ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుంది దేవుని మాటలను రాస్తుంది. అంటే మన ప్రాణం ఒక్కసారి మనం దేవుని మాటలు విన్నప్పుడు దేవుని వాక్యము మనల్ని తెప్పరిల్ల చేయను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈరోజు మనం అంత గొప్ప శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఎంతో మంచి అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం పరుగు అనేటువంటి అంశం గురించి ధ్యానం చేద్దామండి. పరుగు అనేది పరిగెత్తుట. ప్రతిరోజు ఉదయకాలంలో మరి లేచింది మొదలుకొని రాత్రి అంటే 24 గంటల టైం కూడా సరిపోనంతగా మానవులు భయంకరంగా పరుగు జీవన పోరాటంలో పరిగెత్తుతూ ఉన్నారు. ఉదయం లేవడం, మరి లేచిన వెంటనే పనులన్నీ చేసుకోవడానికి పరుగులెత్తి పనులు చేసుకోవడం, మళ్ళీ డ్యూటీస్కి పరుగులెత్తడం, ఇలా జీవితంలో ఎంతో పరుగు. అలా చూస్తే కొంతమందికి 24 గంటలు కూడా సమయం సరిపోదు. అలా వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు, ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు శరీర సంబంధంగా. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి పరుగు గురించి, ఆత్మ సంబంధంగా ఏ విధంగా మనం పరిగెత్తుతూ ఉన్నాం, ఎలాంటి పరుగు, మనం ఎలాంటి పరిగెత్తాలి, ఏ విధమైన పరిగెత్తుతూ ఉన్నాం, ఆ విషయాన్ని మనం కొంతమంది జీవితంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఇలా ఏమని రాస్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం అని రాస్తూ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసపు అధ్యాయంగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక అంతా కూడా మనం చూస్తాం. అవన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు ఏం చెప్తారంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం అని, ఇంత ఎగ్జాంపుల్స్ ఇంతమంది మనకు ఉండగా విశ్వాసములకు అంటే ప్రతి భారాన్ని, చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టి విశ్వాసములకు కర్త, దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదాము అని ఆ రోజున ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన రాశారు. ఇక్కడ మనం చూస్తే 12వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులు ఎవరెవరు ఎలాగ విశ్వాసంలో ముందు కొనసాగారు ఈ మాటలు రాసింది. ఇక్కడ ఇంకా మనందరికీ కూడా ఇప్పుడు ఆ విషయాన్ని అన్నీ కూడా ఆయన రాసుకుంటూ వస్తూ, అంటే పలానా వాడు ఇలా విశ్వాసంలో ఉన్నారు, ఇలాంటి ఇబ్బందుల్లో విశ్వాసంలో ఉన్నారు, ఇలాంటి ఇరుకుల్లో విశ్వాసంలో ఉన్నారు, ఇలా చెప్తూ వాళ్ళందరి ఎగ్జాంపుల్స్ని చూసి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, వాళ్ళు విజయం సాధించారు కాబట్టి వాళ్ళ విశ్వాసపు యాత్రలు విజయాలు ముందుకు కొనసాగించారు, వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ ఇంతమంది సాక్షి సమూహం, ఇంతమంది సాక్షులు మనకి ఉన్నందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నింటినీ కూడా పక్కన పెట్టి విడిచిపెట్టి విశ్వాసానికి కర్త యేసయ్య, కొనసాగించేవారు కూడా ఆయన వైపు చూస్తూ, మనం ఆయన వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తుట, ఈ పాపాలని మరి ఈరోజు మనం వాక్యంలో కూడా పాపములను విడిచిపెట్టి ప్రక్కన పెట్టి ఎంతమంది ఎలాగా విజయాలు సాధించారు, ఎంతమంది వాళ్ళ విశ్వాస పోరాటంలో పరుగులెత్తారు, అవన్నీ కూడా మరి సరైనటువంటి పరుగులెత్తని వాళ్ళు ఏమయ్యారు, ఇట్లా ఇవన్నీ కూడా బైబిల్లో కొంతమంది గురించిన ఎగ్జాంపుల్స్ రాస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనం కూడా ఇప్పుడు ఈ విశ్వాసపు యాత్రలు ఈ తరంలో మనం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించి ఆయన వైపు చూడాలి, యేసయ్య వైపు మనం చూస్తూ ఈ ముందుకు వెళ్ళాల్సిందే తప్ప యేసు వైపు చూచుట కాకుండా వేరొక వైపు చూసినట్లయితే పేతురు గారిని మనం బైబిల్లో చూస్తాము కదండి. ఇప్పుడు ఏమైనా విషయాలు వచ్చాయనుకోండి,
పేతురు గురించి చదువుతున్నప్పుడు సముద్రం ఆ నీళ్ళల్లో నడవటానికి నేను కూడా నడుస్తాను ప్రభు అని చెప్పినటువంటి అతను నడవమని ప్రభు చెప్తే యేసయ్య వైపు చూస్తున్నంతసేపు కరెక్ట్గా ఆయన చెప్పినట్లుగా చేశాడు, ముందుకు నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో భయపడి మునిగిపోవటం మొదలుపెట్టాడు. అంటే ప్రభు వైపు చూడకుండా దృష్టిని మరల్చాడు. ఆ దృష్టి ఎప్పుడైతే మరల్చడం జరిగిందో, ఆ దృష్టి వేరొక వైపు పడిందో, అప్పుడు అతను మునిగిపోవటం మొదలుపెట్టాడు. కాబట్టి ఈరోజు మన దృష్టిని కూడా ఈ విశ్వాసపు యాత్రలో, మన పరుగులో, ఆత్మీయ జీవిత పరుగులో, శరీర సంబంధంగా మనం ప్రతిరోజు 24 గంటలు సరిపోకుండా పరుగు తీస్తూనే ఉంటాం. ఆత్మ సంబంధమైన పరుగు గురించి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి పేతురు అలాగ మునిగిపోవడం మొదలుపెట్టారు. కాబట్టి ఈరోజు మన దృష్టిని ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన దృష్టిని మనం ప్రభు వైపు పెట్టి ముందుకు కొనసాగినట్లయితే అది విజయవంతంగా మన యొక్క జీవితం ముగింపు అవుతుంది. లేదంటే ముగింపు ఎంతో ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎలా పరిగెత్తారు, ఎలా దేవునికి ఇష్టంగా పరిగెత్తిన వారు ఎలాగా వర్తిల్లారు, దేవునికి ఇష్టం లేనట్లుగా పరిగెత్తారు కొంతమంది, వాళ్ళు ఏ విధంగా అయ్యారో బైబిల్లో నుంచి మనం చూద్దాం. మొదటిగా లూకాసు వార్త 19వ అధ్యాయం చూడగానే మనకి జక్కయ్య అనేటువంటి వ్యక్తి మనకి కనిపిస్తాం. జక్కయ్య గురించి మనం చదువుతున్నప్పుడు ఎంత అద్భుతమైన మాటలు అక్కడ రాస్తున్నాయంటే, ఎరికో పట్టణంలోకి యేసు ప్రభు వస్తున్నాడని తెలిసినప్పుడు అతను మరి ఈ ట్యాక్స్ కలెక్టర్ ఈ జక్కయ్య అనేటువంటి అతను యేసయ్య ఎలాగున్నాడో చూడాలి అనుకుని, అయితే పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోవడం. ఇప్పుడు 4వ వచనంలో అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండని గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ మనం చూస్తే జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, మరి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. మామూలుగా ఆ దినాల్లో ట్యాక్స్ కలెక్టర్స్ని వీళ్ళు పాపులు అని పిలుస్తుండేవారు. ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ ఏది చెప్తే వాళ్ళు మరి 1కి 4 అంతలుగా ట్యాక్స్ని వీళ్ళు కట్టించుకుంటూ ఉండేవారు. ఎవ్వరికి కూడా ఇష్టంగా జీవించేవారు కాదు, అందరికీ కూడా వాళ్ళు చేసే పనులు ఇష్టం ఉండేవి కాదు. మరి ఇతను ఇక్కడ మనం చూసినప్పుడు ఇట్లా అనేక ప్రాంతాలు సంచారం చేస్తూ ఉండగా జక్కయ్య ఎన్నోసార్లు ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి వినుంటాడు. విన్న తర్వాత ఎలా ఉంటారో ఆయన చూడాలి అనే ఆలోచన ఆయన హృదయంలోకి వచ్చింది. యేసు ప్రభు గురించి మరి ఆయన ఇలా స్వస్థపరిచారనో, ఆయన ఆహారం పెట్టారనో, ఆయన ఇలా మేలు చేశాడనో, మాకు ఇట్లా అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎలాగైనా ఆయన నేను చూడాలి అనేటువంటి హృదయంలో ఆలోచన. దేవుని బిడ్డలు ఎప్పుడైనా మనం చేసే క్రియలకి ఆలోచనలే పునాది. అందుకే మన ఆలోచనలు మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆలోచనలు మంచివైతే చేసే పనులు కూడా మంచి అవుతుంటాయి. ఒక వ్యక్తి ఏదైనా ఒక చెడ్డ పని చేయడానికి ముందు ఆలోచిస్తాడు, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే వాళ్ళకి నష్టం చేయాలి, లేకపోతే ఇట్లా చెడ్డ ఆలోచనలు, దేవుడి వాక్యానికి విభిన్నమైన ఆలోచనలు సొంతగా అలా ఆలోచించిన తర్వాత దాని క్రియారూపంలోకి పెడతా ఉంటాడు. ఆలోచనలే మానవ హృదయానికి పునాదులు అన్నమాట, వాళ్ళు ఏదైనా పని చేయడానికి. కాబట్టి ఇక్కడ కూడా ఇతనైతే మరి అందరూ మరి ఎందుకంటే యేసుప్రభు ఒక దగ్గర నుండి సేవ చేయలేదు కాబట్టి అనేక ప్రాంతాలు సంచారం చేస్తూ ప్రభు పరిచర్య చేశారు కాబట్టి అనేక సార్లు ఈయన గురించి వినుండొచ్చు. అందుకే వాక్యంలో కూడా వినుట వల్ల విశ్వాసం కలుగునని వాక్యంలో రాసి, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. ఏ విషయాల గురించి ఎక్కువగా వింటామో ఆ విషయాల్లో మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసం అనేది కలుగుతుంది. అందుకే ప్రభు మాటలు ఎక్కువ వినాలి. యేసు ప్రభు మాటలు మరి మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందని ప్రభు మరియను మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆమె యేసయ్య పాదాల దగ్గర నిలబడి కూర్చొని యేసు ప్రభు మాటలు చక్కగా వింటూ వచ్చిందన్నమాట. అదే ఆమె ది బెస్ట్ అని యేసు ప్రభు ఆమెను పొగిడారు. సరే, ఇక్కడ ఇతను కూడా బహుశా వినుంటాడు, ఖచ్చితంగా యేసు ప్రభుని చూడాలి, ఎరుకోకుండా వస్తాడని చెప్పి మరి జనాలేమో ప్రజలందరూ గుంపులుగా ఉన్నారు.
ఇతను పొట్టివాడు కాబట్టి యేసుప్రభు కనిపించునని ముందుగానే ఎంత ఎవరో అని చూడకూడని కానీ పొట్టివాడైన జల్లు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాను. ఆ దారిలో ఆయన వస్తారని తెలిసి ముందుగానే పరిగెత్తి యేసుప్రభుని చూడడానికి అక్కడ మేడి చెట్టు ఎక్కినట్లుగా దేవుని వాక్యం పరుగులు తీశాడు. ఎందుకు పరుగు తీశాడు? ఒక పాపి అనబడుతున్నటువంటి వ్యక్తి ఎందుకు పరుగు తీశాడు అని అంటే యేసు ప్రభు చూడడానికి పరుగు తీశాడు. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులను చూడడానికి పరుగు తీయడం కాదు, యేసయ్యనే చూడడానికి పరుగు తీశాడు. చాలామంది ఏం చేస్తుంటారంటే మామూలుగా దేవునిని చూడడం కంటే కూడా దేవుని సేవలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకలాగా ఉండటానికి, వాళ్ళకలాగా మాట్లాడడానికి, వాళ్ళకలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం అలా కాదు, మనం ప్రభువుని చూసి ప్రభువులాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రభులాగా జీవించడానికి, ప్రభులాగా కనికరం చూపించడానికి, ప్రభులాగా మాట్లాడడానికి, ప్రభు యొక్క విధానం, పద్ధతి, వైఖరి అలా ఉండేటట్లుగా చేయడానికి మనం ముందుకి కొనసాగుతున్నాం. అంతేగాని మనం ఎవరినో చూడాలి అనుకొని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది తాత్కాలికమైనటువంటి విధంగా ఒకవేళ ప్రయోజనం కలుగుతుందేమో కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనం మాత్రం ఉండదండి. అందుకే మన జీవితాల్లో యేసయ్యను చూడటానికి పరుగులు తీసే మనస్సును మనం కలిగి ఉంటాం. నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను. నేను ఫ్రాన్స్లో జరిగిన ఒక చిన్న విషయం ఏంటంటే చాలా బాగా ఎక్కువ ఆధునిక అంటే మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా అంటే వచ్చే ఫ్యాషను అంతా కూడా ఇక్కడి నుంచి ఫ్రాన్స్ నుంచి వస్తుంది. అంటే ప్యారిస్ అక్కడి నుంచి వస్తుంది. అక్కడ ఒక చిన్న ఆర్టికల్లో ఏం రాశారంటే ఒక అందమైనటువంటి ఒక చక్కటి అమ్మాయిని, యంగ్ గర్ల్ ఫోటో 4 రోడ్ల జంక్షన్ మధ్యలో చెక్కాడు ఒక అతను, చక్కటి శిల్పం. ఒక యవనస్తురాలు అదే దారిని అటు ఇటు అంటే తన పనుల నిమిత్తమై అటు ఇటు వెళ్తూ ఉంటుంది. చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆ బొమ్మ నిలవబెట్టబడిన బొమ్మని తదేకంగా చూస్తూ ఉంటుంది. చూసి తనను చూసుకుంటూ ఉంటుంది. తన చేతులు చూసుకుంటే చాలా మురిగ్గా కనిపిస్తాయి. ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి బొమ్మలో అందమైనటువంటి చేతులు. తన ముఖం చూసుకుంటుంది, శుభ్రంగా ఉండదు, కానీ అక్కడ చెక్కబడిన బొమ్మ చక్కగా ఉంది, కాళ్ళు చేతులు అన్నీ. కాబట్టి ఈ యంగ్ గర్ల్ ఏమనుకుంటుందంటే ఈమె చింపిరి జుట్టు వేసుకొని ఇట్లా కాళ్ళు చేతులు శుభ్రంగా లేకుండా అట్లా ఉండే ఈమె ఆ బొమ్మను చూసినప్పుడు ఏదో ఒకరోజు ఈ బొమ్మలాగా ఎంత అందంగా చక్కగా నీట్గా చెక్కారు, ఇట్లా నేను కూడా మారాలి అనే ఆలోచన ముందు హృదయంలో తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ప్రతిరోజు తన పనుల నిమిత్తం వెళ్ళడం, వచ్చేటప్పుడు మా బొమ్మను అలా చూడడం, కొన్నిసార్లు ఆ చేతులు ఎంత శుభ్రంగా చక్కగా చెక్కారు అలా నీట్గా పెట్టుకోవడం, తర్వాత కాళ్ళు, తర్వాత ముఖం, తనకి హెయిర్ స్టైలు అన్నీ కూడా ఆ అందమైనటువంటి ఆ బొమ్మ, ఆ 4 రోడ్లో ఉన్నటువంటి బొమ్మ ఎలాగైతే ఉందో కొన్ని రోజులు గడిచేటప్పటికి డ్రెస్ కోడ్ చక్కగా నీట్గా పెట్టుకోవడం, అట్లాంటివన్నీ కూడా చూసి ఇంకా తన కూడా అలాగే మారాలి, తన కూడా అలాగే ఉండాలి అనుకుని అట్లా తను మార్పు చేసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులైన తర్వాత ఈమె రోడ్డు మీద అదే దారిలో వెళ్తూ ఉంటే అక్కడున్న వ్యక్తులు ఆ బొమ్మని ఈమెను చూస్తూ ఉంటారు. అప్పుడు ఆమె అడుగుతుంది, సార్ ఎందుకు మీరు నన్ను అలా చూస్తున్నారు, ఆ బొమ్మను చూస్తున్నారంటే, అచ్చు ఈ 4 రోడ్ జంక్షన్లో పెట్టే బొమ్మ ఎలా ఉందో నువ్వు కూడా అలాగే ఉన్నావు, నీకు తెలిసే ఆ విషయం, నిన్ను చూసే చెక్కారేమో అని అంటూ ఉంటారు. అయితే ఆమె ఏం చెప్తుందంటే ఆ బొమ్మ నిజానికి నన్ను చూసి చెక్కలేదు, ఆ బొమ్మను చూసినప్పుడు నేను ప్రతిరోజు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి ఆ బొమ్మలాగా నేను కూడా అవ్వాలి అని నేను అలాగా నా హృదయంలో ఆలోచించుకొని ఆ పని చేశాను. అంటే మనం క్రీస్తులాగా అనేదాన్ని మనం పెట్టుకోవాలి. అతను
యేసు ప్రభు ఆయన రానై ఉన్నాడని తెలిసి ముందుగానే అక్కడ మేడి చెట్టు ఎక్కాడు. పరిగెత్తుకుని వెళ్ళి, ఎంత శ్రేష్టమైనటువంటి మాట అంటే చాలా చక్కటి మాట. యేసయ్యను చూడడానికి పరిగెత్తుకుని వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఈరోజు ప్రభువుని చూడడానికి పరిగెత్తాడు. ప్రభు ఈరోజు మనం ఆమె నిన్న చెప్పిన కథలో ఆమె ఆ యంగ్ గైడ్ లాగా ఉండటానికి ఆమె పరిగెత్తిందనమాట. అలా అలా అవ్వబడింది ఆమె. ఈరోజు ఇక్కడ జక్కయ్యేమో యేసయ్యను చూడడం కోసం అని చెప్పి ఎంత క్లియర్గా బైబిల్లో నోట్ చేశారంటే, శిష్యులు చూద్దామని కాదు, లేకపోతే యేసు ప్రభుతో పాటు ఎంతోమంది గుంపులుగా వస్తుంటారు కదా, ఆ గుంపు అంతని చూద్దాము, వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చూడడానికి కాదు. ఎవరి కోసం అంటే యేసు ఎవరు చూడకూడదు కాబట్టి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి కాబట్టి అతను ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళి, బైబిల్లో రాసిన 4వ వచనం, అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుట. ఎందుకు పరుగు తీశాడంటే యేసు ప్రభుని చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. ఈరోజు మన దేవుని మందిరానికి వస్తామన్నాం, లేకపోతే మన గృహాల్లో మనం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం. మన విశ్వాసపు యాత్ర అనుకోండి, మనం ఎవరిని చూడడానికి పరుగులు తీస్తా ఉన్నాం, ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎవరి కోసం మనం పరుగు తీస్తా ఉన్నాం. ఎవరైనా మనల్ని అంటే కొంతమంది ఏంటంటే, అమ్మో చర్చికి రాకపోతే అడుగుతానను, లేకపోతే చాలా రోజులైంది ఒకసారి వెళ్ళి కనిపించి వచ్చేస్తే బాగుంటుందని. అసలు యేసు ఎవరు చూడాలి అనే పరుగు మనకు ఉండాలి. పరిగెత్తాడు, రక్షించబడ్డాడు, అది ఓకే. మనం రక్షించబడని వారు ఉన్నట్లయితే ప్రభువుని చూడండి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన మనస్సు, ఆయన ప్రేమ, ఆయన దైవత్వం, అది చూసి ప్రభులోకి తప్పనిసరిగా రావాలి. రక్షించబడిన వారు యేసు ఎవరో చూడాలి. రక్షించబడినంత మాత్రాన పూర్తిగా యేసు ప్రభు అంటే ఏంటో తెలిసనేం కాదండి. ఆయన వ్యక్తిత్వం, పర్సనాలిటీ అంటే ఎలాంటి ఆయన, లేకపోతే ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరము, దయ, ఇంకా అంతేకాదు ఎంత న్యాయవంతుడు కదా అండి. అందరికీ యేసు ప్రభు కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు అనే విషయాల మీదే అవగాహన ఉంది, కానీ న్యాయం చూపిస్తాడు అనేటువంటి అవగాహన కూడా కలిగి ఉండాలి. ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూడగోరేవాళ్ళలాగా, మనం బలహీనతల్లో ఉన్నప్పుడు కానీ శోధనలో ఉన్నప్పుడు కానీ పడిపోకుండా ఉండాలంటే అసలు ఆ యేసు ఎవరో, ఆయన యొక్క బలమేంటో, ఆయన యొక్క దైవత్వం ఏంటో, ఈ సృష్టి అంతా ఎవరి చేతుల్లో ఉందో, ఆయన గొప్పతనం ఏంటో, ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి మనం పరుగులు తీసేవారంగా ఉండాలి. ప్రభు గురించి తెలిస్తే ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడని మనం ఆయన్ని తెలుసుకోవాలి. అందుకు మనం పరుగు తీస్తాము. అది తెలుసుకోవడం కోసం ఇతడు పరుగు తీశాడంట. ఆయన చూద్దాము అని అంటే ఇక్కడ ఆయన శరీర సంబంధంగా చూద్దామని కాదు, కానీ మనకి ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఏదో తెలుసుకోవాలి. అంటే స్వస్థత కావాలంటే ఆయన ఇస్తాడని, న్యాయం చేస్తాడని, న్యాయం జరుగుతుందని, అన్యాయం అయిపోతుంటే దేవుడు న్యాయం చేసే దేవుడని, ఆయన ఏమై ఉన్నారో దాన్ని చూడడానికి దేవుని బిడ్డలను మనం ఖచ్చితంగా మనం పరుగులు తీయాలి. జక్కయ్య పాపి అయి ఉండి కూడా, అంటే ఇక్కడ మరి అలాంటి వ్యక్తిగా సమాజం ఆయన చూసినప్పటికీ కూడా ఆయన పరుగు తీశాడు. ఈరోజు మన జీవితంలో మనము ఎలాంటి పరుగు తీస్తాం? మరి యేసుప్రభు అక్కడికి రావడం, జక్కయ్యని రమ్మనగానే బైబిల్లో ఎంత బాగా రాసిందంటే సంతోషంతో దిగాడు, త్వరగా దిగాడు. పైనుంచి దిగిరమ్మన్నప్పుడు మళ్ళీ కాసేపు అయినాక వస్తానను, ఇప్పుడు కాదను, అలాంటి ఏమి సాకులు చెప్పకుండా సంతోషంతో యేసుప్రభు చేర్చున్నాడంట, త్వరగా దిగాడని వాక్యం రాసు. దేవుని బిడ్డలారా, ఈ మాటలో మరొక విషయం ఏంటంటే, మనం మన యొక్క జీవితాల్లో మనం దిగవలసిన విషయాలు, తగ్గించుకోవలసిన విషయాలు, దిగేవారంగా అంటే తగ్గించుకోనే వారంగా మనం ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటే, మహోన్నతుడు, మహాగణుడు, అత్యున్నతమైన సింహాసనం వద్ద ఆసీనుడైనటువంటి దేవుడు వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివాసం చేస్తాడని. ఆయన నివసించేది వాళ్ళ దగ్గర అని బైబిల్లో రాస్తుంది.
త్వరగా దిగటం నేర్చుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నట్లయితే తగిన కాలం నందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడని బైబిల్లో రాసి, మనం దిగకుండా మేమంతా ఇట్లా, నేను ఇంత గొప్ప కదండి. ఇప్పుడు పరిచర్యలో కూడా నేను చాలా గొప్ప, నేను ఇంత ఇట్లా అని మాట్లాడుకుంటా ఉంటాను. కానీ మనం దిగాలి అని దేవుడు వాక్యం అన్నాడు. అతను దిగటానికి సంతోషంగా దిగాడు, సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. దేవుడు మనం నెబుకద్నెజరు ఏమయ్యాడో మనకు తెలుసు. హామాను అట్లా దిగటానికి ఇష్టపడలేదు. అతను మొర్దెకై విషయంలో దేవుడు ఎలా న్యాయం చేశాడో బైబిల్ చదువుతాం, ఎస్తేరు గ్రంథం. కాబట్టి సంతోషంతో తగ్గించుకోవడానికి, సంతోషంతో వినయం కలిగి ఉండడానికి హృదయ అంతరింద్రియములను ఎరిగిన యెహోవా అని రాసిన బైబిల్. పైకి ఎంతోసేపు నటించలేము, హృదయ అంతరంగాలను ఎరిగినవాడు. అందుకే మన హృదయ అంతరంగంలో అట్లా దిగటం, సంతోషంతో దిగటం, తగ్గించుకోవడం ప్రభు యొక్క విధానం, పద్ధతి, అది మనం ఈ పాఠంలో జక్కయ్య జీవితంలో నేర్చుకోవచ్చు. అతను దిగాడు కాబట్టి అతనికి రక్షణ వచ్చింది. మనం ఏ విషయాల్లో దిగుతామో అక్కడికి హెచ్చింపబడతాం. మొదటి పరుగు జక్కయ్య యేసయ్యను చూసే పరుగు. ఈరోజు మనం ఎవరిని చూస్తూ ఉన్నాం? మోషే అటు ఇటు చూశాడు ఐగుప్తు దేశం కదండి. ఇలా రకరకాలుగా చూశారు, వాళ్ళ యొక్క భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. జక్కయ్య యేసయ్య కోసం చూశాడు, గొప్ప రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా రక్షించబడిన మనం కూడా సంతోషంతో మరి ప్రభు కొరకు పరిగెత్తేవారు. యేసయ్యను చూడటం కొరకు పరిగెత్తాలి. వాక్యం వినేందుకు మనం వచ్చామనుకోండి, దేవుని మాటలు, దేవుని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి పరుగు తీసుకొని ప్రభు దగ్గరికి, దేవుని వాక్యం వినడానికి సిద్ధపడాలి, ఆయన యొక్క మనసును తెలుసుకోవడానికి. కాబట్టి జక్కయ్య ఆ విధంగా ప్రభువుని చేర్చుకున్నాడు, రక్షణ భాగ్యాన్ని సంపాదించాడు, రక్షించబడిన అంతేకాదు ఎలాగా మారు మనసు పొందాడో బైబిల్లో క్లియర్గా రాస్తుంది. యేసు ప్రభు చివరికి ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, అంటే ప్రభు కోసం పరిగెత్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఈరోజు మనం కూడా యేసు ఎవరో చూడాలనుకోవాలి. వాళ్ళెవరో వీళ్ళెవరో, వాళ్ళంతా వీళ్ళంతతో సంబంధం లేదు, కానీ యేసయ్యను మనం చూసేవారికి ఉండాలి. లోకాన్ని కాకుండా ప్రభువును మనం చూడాలి. రెండవదిగా ఈరోజు నేను గెహజీ యొక్క పరుగు గురించి బైబిల్లో నేను చూస్తాను. గెహజీ కూడా పరిగెత్తాడు. మరి బైబిల్లో మనం చూసినట్లయితే కనుక గెహజీ పరిగెత్తినటువంటి 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం. ఇతని పరుగు, గెహజీ ఎందుకు పరిగెత్తాడు, ఏమయ్యాడు? గెహజీ గురించి మనం చదువుతున్నప్పుడు బైబిల్లో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో, అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని ఏదైనా తీసుకొందును అనుకొని. బైబిల్లో రాసినటువంటి మాట ఏంటంటే, గెహజీ పరుగు తీశాడు, పరిగెత్తుకొని వెళ్ళాడని బైబిల్లో రాసింది. ఎవరిని కలుసుకోవడానికంటే నయమాను కలుసుకోవడానికి పరుగులు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ వాక్యంలో మనకి ఈ నయమాను గురించిన విషయం ఉంది. సిరియా దేశపు సైన్యాధిపతి, అన్నీ కూడా మంచి విషయాలు ఉన్నాయి. అతను ఎక్కడికి వెళ్ళినా విజయం వచ్చేది, కానీ అతనికి కుష్టు వ్యాధి. చాలాసార్లు చాలా విషయాలలో, అన్ని విషయాల్లో కూడా మంచిగా ఉంటారు. ఏదో 1-2 లోపాలు దేవునికి ఇష్టం లేని ఉంటాయి, అవి కూడా సరి చేసుకోవాలి. అన్ని విషయాల్లో అంటే ఇతను సైన్యాధిపతి, ఇతని వలనే విజయాలు వచ్చాయి ఆ దేశంలో, సిరియా దేశానికి. మంచి క్వాలిటీస్, క్యారెక్టర్ అతను చూసినప్పుడు. అయితే ఇతనికి కుష్టు వ్యాధి ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్నీ చాలా మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనుషుల జీవితాలను చూసినప్పుడు. మంచి చెడుల కలయిక ఉంటుంది, కానీ ఏవో ఇంకా సరిచేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అంటే ఇతను కుష్టు వ్యాధి ఉన్నట్లుగా అతను దేవుడి దగ్గరికి వచ్చి కంప్లీట్గా మరి ఎలీషా వెళ్ళి 7 మార్లు మునగమనటం, దాసుడు చెప్పిన మాట విని
మునగటం, స్వస్థత పొందుకున్నాడు. తరువాత బహుమానాలు తీసుకుని ఎలీషా దగ్గరికి వచ్చాడు నయమాను. ఇజ్రాయేల్ దేశపు ఎలీషా ప్రవక్త వచ్చి బహుమానాలన్నీ తీసుకుని వస్తే మరి ఎలీషా అక్కడే వద్దు అని చెప్పి అతన్ని పంపించేసినప్పుడు ఎలీషాకి సేవకుడు గేహజీ, అతను సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానుడికి మనస్సు లేదు. తన యజమానుడికి ఏ విషయాల మీద మనస్సు లేదో గేహజీకి దాని మీదే మనసు ఉంది. ఎలాంటి మాటలు రాస్తున్నాయి చూసారా బైబిల్లో? ప్రతిదీ కూడా దేవుడు పిన్ టు పిన్ ఐడెంటిఫై చేస్తాడు, గుర్తుపడతాడనమాట. ఆయన తన గెహజీ ఏమనుకుంటున్నాడంటే, నా యజమానుడికి వాళ్ళ గురువు గారు ఎలీషాకి నయమాను తీసుకొచ్చిన బహుమానాలు తీసుకునే మనస్సు లేదు. అయితే ఇతనికి నా యజమానునికి మనస్సు లేదు, కానీ నేను పరిగెత్తుకుని వెళ్ళిపోయి అతన్ని కలుసుకొని ఏదైనా సరే తీసుకోవాలి అని ప్రయత్నం చేశాను. ఈరోజు యజమానునికి ఇష్టం లేని దాని కొరకు పరిగెత్తుట. మన యజమాని మన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన తండ్రి, మన యజమానుడు, మన దేవుడు, అన్నీ కూడా ఆయనే. ఆయనకు మనస్సు ఇష్టం లేని విషయాల మీద మన మనస్సును పెట్టడం, అది ఇక్కడ నయమాను చేసిన పని. అలా అనుకుని ఆ పని పరిగెత్తుకుని వెళ్ళి నయమాన్ని కలుసుకోవడానికి పరుగు తీశాడు. ఇతను పరుగు ఏంటంటే దేవుడికి ఇష్టం లేనిది చేయడానికి పరుగు తీయడం. యజమానునికి ఇష్టం లేదు అంటే మన తండ్రి అయిన దేవుడికి ఇష్టం లేని విషయాల మీద మనం పరుగులెత్తుతున్నాం చాలాసార్లు. దేవుడు చాలాసార్లు వాక్యం విషయం, వాక్యం ఒక రకంగా చెప్తే మరొక రకంగా పరిగెత్తడం అది క్షేమం కాదు. దేవుని వాక్యం పరిశుద్ధంగా జీవించాలని ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధత పోగొట్టుకుని అయినా సరే అపవిత్రత కొరకు పరుగులు తీసే పాదాలు. ఇట్లా మన తండ్రికి, మన యజమానుడికి ఇష్టం లేని విషయాలు చేయడం ఎంతో ఘోరమైనటువంటి విషయం. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, కొన్ని విషయాలు రాశారు. ఒకవేళ తరాలు మారినా, యుగాలు మారినా దేవుని మాటలు మార్పు చెందవు. ఎప్పటికీ నిలిచేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే నిరంతరము నిలిచినది వాక్యంలో రాస్తుంది. చాలామందికి చాలా విషయాల్లో ఇలా చేస్తున్నా సరే భయం లేదు, దేవుని భయం లేదు. యజమానుడికి, సృష్టికర్త అయిన దేవుడికి ఇష్టం లేని విషయాల కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. దేవుడికి ఏదైతే మనసు లేదో ప్రజలు దాని మీద మనసు పెట్టి పరుగులు ఎత్తుతూ ఉన్నారు. చివరికి ఏమి స్వతంత్రించుకుంటారంటే గాలిని స్వతంత్రించుకుంటారంటే ఏం మిగలదండి, ఏం మిగలదు. అలా పరుగులు తీసి అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు, అన్యాయంగా మరి జీవిస్తూ ఉంటారు. దేవుడు వద్దన్న దాని జోలికి పరుగులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళి మన తండ్రి అయిన దేవునికి ఇష్టం లేనటువంటి వాటి విషయంలో మనసు పెట్టి, ఇక్కడ నయమాను విషయంలో ఇతను చేసిన ఆ పనికి తర్వాత ఎలీషా చెప్పాడు, చూడు ఇవన్నీ కూడా ద్రవ్యాన్ని, వస్త్రాన్ని, ఒలివ చెట్టు, ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి గెహజీ ఇది సరైనటువంటి సమయమా అని అడిగిన తర్వాత, నయమానుకు కలిగిన కుష్టు నీకు, నీ సంతతికి సర్వకాలము కూడా అంటి ఉండును అని చెప్పినప్పుడు తెల్లనైన కుష్టు వ్యాధి వచ్చిందని వాక్యంలో రాడు. ఏం పొందుకున్నాడు? ఈరోజు అన్యాయముగా సంపాదించడం, అపవిత్రంగా జీవించడం, దేవుడికి ఇష్టం లేని మాటలు మాట్లాడడం, దేవుడికి ఇష్టం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం, దేవుడు వద్దు అన్నదాన్ని చేయడం కదండి. దేవుని బిడ్డలారా, చేయడం, మన దేవునికి మనస్సు లేని విషయాల మీద మనం మనస్సు పెట్టడం వలన ఇక్కడ గెహజీని ఒక ఉదాహరణగా, యుగాంతమందున్న మనకు ఉదాహరణగా చూపిస్తూ ఆ రోజుల్లో ఆయనకు కుష్టు వ్యాధి వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు మనం కూడా ఏం పొందుకునేది ఏముండదండి.
తాత్కాలికంగా బాగున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అది ముగింపు దానివల్ల పొందుకునే నీ యజమానునికి మనసు లేని విషయాల మీద నువ్వు మనసు పెట్టడం వలన ఏ ఉపయోగం కూడా ఉండదు, శాపమే. ఎందుకంటే ఏమి విత్తుదువో అదే కోస్తావు. దేవుడు న్యాయవంతుడైన దేవుడు, న్యాయము తప్పేవాడు కానే కాదు. ఇక్కడ రికమెండేషన్స్ ఏం పనిచేయి. అందుకే జాగ్రత్తగా మనం ఉందాం. మనం తీసే ఈ పరుగు పందెంలో, ఆధ్యాత్మికమైన పరుగులో మన దేవుడికి ఇష్టమైన పరుగు తీస్తున్నామా, దేవుడికి ఇష్టం లేని పరుగు తీస్తున్నామా? మన హృదయాలను పరిశీలించుకుందాం. మన జీవితాల్లో ఆయనకి ఇష్టం లేని పరుగు ఏదైనా తీస్తామంటే వాటిని విడిచిపెట్టద్దు. మన యజమానుడికి మనస్సు లేని విషయాల మీద మన మనసు పెట్టద్దు. దేవునికి ఇష్టమైనటువంటి విషయాల మీద మనసు పెట్టి దైవాశీర్వాదం పొందుకుందాం. లేదంటే ఏమవుతుందో ఈ అధ్యాయంలోనే మనకి కనబడతాం. మరొక పరుగు నేను చూపిస్తానండి. ఈ దీంట్లో అబ్రహాము పరిగెత్తాడు. అబ్రహాము ఆదికాండం పరిగెత్తిన వెంటనే చాలామంది గుర్తొస్తుంది. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో పరుగు తీశాడు. చాలా శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఈరోజు ఈ పాయింట్లో నేను మీకు చెప్పాలనుకున్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము పరుగులు తీస్తా ఉన్నాడు. బైబిల్లో ఎంత స్పష్టంగా రాస్తుంది. 18:2లో అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగు తీయుట, అండర్లైన్ చేసుకున్నాడు. పరిగెత్తి నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. ఇంకా ఏం మాట్లాడాడు? ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షము నా మీద ఉంటే నీ దాసుని దాటిపోవద్దు. అప్రాక్సిమేట్గా ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతని వయసు 99 సంవత్సరాల వయసు కదండి. దేవుడు వాగ్దానం చేసి 24 సంవత్సరాల వయసు అంటే 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు మరి పుట్టినట్లుగా వాక్యంలో రాయబడింది. వీళ్ళిద్దరికీ ఇక్కడ దేవుడు వాగ్దానం చేసి 20 సంవత్సరాలు పైబడి అంటే 24 ఇయర్స్ అప్రాక్సిమేట్గా అయిపోయింది. వాగ్దానం చేసి ఇన్ని సంవత్సరాలు ఎవరండి గుర్తుపెట్టుకుంటారు అసలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అదేమంటే మరి ఆకాశ నక్షత్రాలను చూడమన్నాడు దేవుడు, సముద్రపు రేణువులను చూడమన్నాడు. అంత విస్తారమైనటువంటి ఇస్తారంటే అని చెప్పి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మరి ఈ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న వాక్య ప్రకారం ఇతను ఇంకా విశ్వాసాన్ని కోల్పోలేదని, నిరీక్షణకు ఆధారం లేకపోయినా నిరీక్షణ కలిగి నమ్మాడని బైబిల్లో రాస్తుంది కదండి. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు. మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ సింధూర వనంలో ఉన్నాడు. మరి టెంట్స్ వేసుకుని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు అబ్రహాము. దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడేమో అబ్రహాం ఏమో నాకు పిల్లలు కావాలని అంటే దేవుడు విస్తారంగా ఇస్తానని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పీక్లోకి లాస్ట్కి అనమాట, పీక్లోకి వచ్చేసింది. మనం కూడా చాలా విషయాలు చాలా తట్టుకుంటాం కానీ ఇంకా చివరికి వచ్చినప్పుడు ఇంక తట్టుకోలేదు. కానీ అప్పుడు కూడా దేవుడి మీద అసలు ఆధారం అనేది లేనే లేదు. అయిపోయింది శారా యొక్క జీవితంలో పరిస్థితి. ప్రకృతి నియమం ప్రకారం చూస్తే పిల్లలు కలగడానికి అవకాశం లేదు. అయితే అలాంటి సమయంలో అక్కడ ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత యెహోవా అతనికి కనబడాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గొడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడట, పరుగు తీశాడు. ఖచ్చితంగా తన హృదయంలో ఏం ఆలోచన ఉంటుంది? విశ్వాసానికి ఆధారం లేకపోయినా దేవుడిని ఆయన నమ్మాడు. దేవుడు వాగ్దానం చేసి ఇన్ని సంవత్సరాలైంది. దేవుడు ఎప్పుడు అంటే కార్యం ఇంకా జరగలేదు, జరుగుతుంది అని చెప్పినప్పుడు వినటం చాలా సంతోషంగా ఉంటుంది. జరగకుండా సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మానవ జీవితంలో మానవునికి విశ్వాసం తగ్గిపోతా సన్నగిలుతూ ఉంటుంది. కానీ అబ్రహాముది మాత్రం విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంటుంది.
అంత హృదయం మరి అంతరంగం ఎంత గందరగోళంగా ఉందో, దేవుడు కార్యం చేస్తానని చెప్పిన తర్వాత కూడా చేయలేదు. అయితే ఇప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడని, ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ ప్రత్యక్షత మరి యెహోవా ప్రత్యక్షమయ్యాడని రాసింది. అప్పుడు అతడు పరుగు తీశాడట. పరుగు తీసి నేల మట్టుకు వంగి. ఎంత బాగున్నాయండి ఆ మాటలు. ఎవరి కొరకు పరుగు తీశాడు? ప్రభు యెహోవా అతనికి కనపడ్డారట, అందుకు పరుగు తీశాడు. ఇతను దేవుని పని చేయడానికి పరుగు తీశాడు, ఆతిథ్యం చేయడానికి పరుగు తీశాడు. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఆతిథ్యం చేయడానికి పరుగు తీశాడు. నీ కటాక్షము నా మీద ఉంటే ఈ వయసులో పరుగు తీశాడు. అహరోను కూడా పరుగు తీశాడు కదా అండి. ధూపం వేయటానికి ప్రజలు అక్కడ నశించిపోతున్నప్పుడు వృద్ధుడైన ఆ వయసులో అహరోను కూడా పరుగు తీశాడు, ధూపం వేసి చేసినట్లుగా ఉంది. ఇక్కడ కూడా ఈ వయసులో ఇద్దరు కూడా పరుగు తీస్తూ ఉన్నాడు. పరుగు తీసి మరి వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం చేయడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. టోటల్గా ఎందుకు ఇతను పరుగు తీశాడంటే ఆతిథ్యం చేశాడు. అందుకే తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యం చేసిరని వాక్యంలో. ఆతిథ్యం చేయ మరొకడి అని రాసు. మీ సహోదరులకు తప్పనిసరిగా మీరు ఆతిథ్యం చేయాలి అని రాసు. హాస్పిటాలిటీ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఎలా చేశారు? అందరూ చేశారు. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నారంటే అబ్రహాము, శారా, తర్వాత ఇంట్లో పనివాడు. ఇంకా అప్పటికి ఇస్సాకు లేడు కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? అక్కడ వాక్యంలో రాసింది, మరి కాళ్ళు కడుక్కోమన్నాడు, చెట్టు కింద అలసట తీర్చుకోమన్నాడు, ప్రాణాన్ని బలపరుచుకోమన్నాడు. అంత చక్కగా కంఫర్ట్ చేశాడు ఫస్ట్ వాళ్ళందరినీ. మరి దేవుడు వచ్చినప్పుడు కంఫర్ట్ చేశారు. తర్వాత శారా దగ్గరికి వెళ్ళి 3 మానికల మెత్తని పిండిని తీసుకొచ్చి రొట్టెలు చేయమని చెప్పాడు. అబ్రహాము వాళ్ళని కంఫర్ట్ చేశాడు, చక్కగా వాళ్ళకి దాహానికి నీళ్ళు ఇచ్చాడు, అలసట తీర్చుకోమన్నాడు, రెస్ట్గా ఉండమన్నాడు, ఆతిథ్యం తీసుకుని వెళ్ళాల్సిందేనని చెప్పి బలవంతం చేశాడు. శారాకి 3 మానికల మెత్తని పిండి తీసుకుని రొట్టెలు తయారు చేయమని చెప్పాడు. గెస్టులు ఎప్పుడైనా సరే వచ్చిన తర్వాత వంట మొదలు పెట్టడం లేదు, ఇంకా గెస్టులు రాకుండా వంట చేసేసి రెడీగా ఉంచడం లేదు. సడన్గా వచ్చిన అతిథులు ఉంటారనుకోండి, మొత్తం భోజనాలన్నీ చేసిన తర్వాత ఎవరైనా గెస్టులు వచ్చారనుకోండి, ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. కానీ శారా అస్సలు విసుక్కోకుండా, పొజిషన్ ఏంటో తెలియదు కానీ 3 మానికలు, మీకు ఎవరికైనా మానికలు అంటే పెద్దవాడు నీళ్ళల్లో ఉంటే అడగని చెప్తారు మానిక అని. 3 మానికల మెత్తని పిండి ఇంత ఉంటుంది, అదొక మెజర్మెంట్ అన్నమాట. దాంతో 3 మానికలు, చిన్నదేం కాదండి, బాగానే ఉంటుంది, ఎక్కువగానే పెద్దగానే. 3 మానికలు మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేసి అలా ఆమె చేసింది. తర్వాత వాళ్ళ పని వాళ్ళు దూడలు తీసుకుని వచ్చి దాన్ని సిద్ధపరిచారు. ఇలా అంతా కూడా ఆతిథ్యం చేసి వీళ్ళకి పెట్టి అతను మాత్రం ఒక చెట్టు కింద నిలబడ్డాడు. అలా ఉండాలండి మన యొక్క ఆత్మీయ జీవితం. మనం చేయవలసినవన్నీ చేసి ఒక పక్కన ఉండాలన్నమాట. చూడండి, చాలాసార్లు ఎవరైనా సరే బాగా దేవుని సేవ చేస్తాము, కష్టపడ్డాము, పని చేస్తాము అని ఇట్లా మా గురించి చెప్పలేదు, మేము చేసామని అనలేదు, మీరు ఇంత బాగా చేశారని చెప్పలేదు, ఈ మీటింగ్లో మేము ఎంతో చేశాం, ఇలా ఎన్నో వింటూ ఉంటాం. లేకపోతే ఇంత కష్టపడుతున్నాను నేను, మా ఇంట్లో ఎవరు కూడా నేను ఇంత కష్టపడతాను. దేవుడు చూస్తాడండి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అవతల వాళ్ళకి కూడా పాఠాలు నేర్పిస్తాడు, వాళ్ళని కూడా సరిచేస్తాడు. అన్నీ చేసిన తర్వాత చెట్టు కింద నిలబడ్డాడని బైబిల్లో రాస్తుందండి అబ్రహాము గురించి. మరి అక్కడ ఆ చెట్టు కింద నిలుచుండెను అని 8వ వచనంలో రాస్తుంది. అంత చేసిన తర్వాత నేను బాగా చేసావను, నేను పొగడటము, అందుకని మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అని రాస్తుంది. ఇక్కడ అంతా చేసిన తర్వాత ఆ వయసులో కూడా అతను వెళ్ళి ఒక చెట్టు కింద అలా నిలబడి ఉన్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, వాళ్ళ సంవత్సరానికి ఇస్సాకు కలిగాడు. అంటే వాళ్ళ ఇంట్లో అందరూ దేవుని కార్యం చేశారు. ఇంట్లో అందరూ కూడా ఆతిథ్యంలో పాలుపంపులు పొందారు. ఆతిథ్యం చేయడానికి పరుగు తీశాడు, దేవుని పని చేయడానికి పరుగు తీశాడు, దేవుని సేవ చేయడానికి పరుగు తీశాడు, ఆతిథ్యం చేయడానికి పరుగు తీశారు. అందరూ చేశారు, భార్య, భర్త, ఇంట్లో పనివాళ్ళు, ఇంకా మిగిలిన పనివాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ పనిలో పాలి భాగస్వాములు అయ్యారు. ఎందుకు చేయాలి? దేవుడే కనిపించాడని ఇక్కడ క్లియర్గా రాస్తుంది కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, నాకు పిల్లలు కలగలేదు, ఈయన నాకు చెప్పారు కానీ ఈయన చెప్పిన మాట నాకు జరగలేదు కాబట్టి నేను ఎందుకు ఇతనికి ఆతిథ్యం చేయాలని, లేకపోతే ఎందుకు ఇతను చేర్చుకోవాలి ఇవన్నీ నేను
దేవుడు నేను ఎందుకు చేర్చుకోవాలని కానీ అసలు హృదయంలో ఏ ఆలోచన లేదండి. ఎందుకంటే రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అన్న మాట దానికి ఆధారం. విశ్వాసానికి ఆధారం అసలు బేస్ అనేది లేకపోయినా సరే అబ్రహాం నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడిందని రాస్తుంది. శారా గర్భం ఉడికిపోయిందనే విషయం తెలిసిన, అంటే ప్రకృతిని ఇంత ఆతిథ్యం చేసినందుకు ప్రకృతి నియమానికి మించిన కార్యాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఈరోజు మనం కూడా ఆతిథ్యం చేసినప్పుడు మనం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో చూస్తే అకుల ప్రిస్కిల ఇద్దరు కూడా మనం అక్కడ చూస్తాం. వాళ్ళు పౌలు గారికి ఆతిథ్యం చేశారు, వాళ్ళ గృహంలో ఉంచుకొని ఆయనకి హాస్పిటాలిటీ ఇచ్చారని రాస్తుంది. యాక్చువల్గా వీళ్ళు రోమ్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఇటలీ నుంచి బయటకు పంపించేస్తే కొరింథీ సంఘానికి అక్కడికి వచ్చారు వాళ్ళు. అప్పుడు పౌలు గారు అక్కడికి వచ్చి ఇతను కూడా డేరాలు కుట్టే వృత్తి కాబట్టి వీళ్ళందరూ ఒక దగ్గర ఉండారు. అంటే అకుల ప్రిస్కిల్ల పౌలు గారిని చేర్చుకున్నారు. పరిచర్య చేస్తున్నప్పుడు వీళ్ళు ఆయన చేర్చుకుని ఆయనకు ఆతిథ్యం చేశారు. వెళ్ళిపోతానన్నప్పుడు కూడా బలవంతం చేశారు. వాళ్ళే ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చారండి. ఆ ప్రాంతానికి అకుల ప్రిస్కిల్ల కొత్తగా వచ్చారు. ఎందుకంటే క్లౌదియా చక్రవర్తి పంపించారు, అక్కడి నుంచి పంపించేస్తే కొత్త ప్రాంతానికి వచ్చి వాళ్ళే ఇంకా అప్పుడే సెటిల్ అయ్యారు. ఇంకా పౌలు అనే కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని కూడా వీళ్ళు చేర్చుకున్నారు. సరే ఆలోచించారా ఆతిథ్యం అనే విషయం. అదే అధ్యాయంలో అపుల్లోని కూడా వాళ్ళు చేర్చుకున్నారు. అపుల్లో మాట్లాడి జాగ్రత్తగా విని ఇలా మాట్లాడి వాళ్ళ తప్పులు ఇట్లాంటివి ఏం మాట్లాడుకుని కాముగా అంతా విన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం చేసి చక్కగా ఇంకా పరిశుద్ధాత్మ గురించి, దేవుని ఆత్మాభిషేకం గురించి వీళ్ళే ఆయనేమో విద్వాంసుడికి ప్రవీణుడికి ప్రసంగం చేస్తారు. అకుల ప్రిస్కిల్ల అనేటువంటి వారు ఆతిథ్యం చేసి, మీరు 18వ అధ్యాయం చేస్తే అద్భుతంగా ఉంటుంది అపోస్తల కార్యాలు. ఆతిథ్యం చేసి అకుల ప్రిస్కిల్లాలు దేవుడు వాళ్ళు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారని పౌలు గారు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి ఎంత మంచి సాక్ష్యం. మన గురించి ఆతిథ్యం చేసే విషయంలో, దేవుని పనిచేసే విషయంలో పరుగు తీసే వారంగా మనం ఉండాలి. ఒకసారి నేను ఒక పాస్టర్ గారికి చర్చ్ కట్టుకోవడానికి కానికిద్దామని ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఎవరు ఆమె నాకు తెలియదండి. ఫోన్ ఎత్తారు. హలో పాస్టర్ గారు ఉన్నారా అంటే అడుగుతున్నాను. నేను చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఈరోజు ఉందంటే, ఎవరండి మీరు మాట్లాడింది అంటే ఏంటంటే వీళ్ళు ఏదో అవసరం కోసం నాతో మాట్లాడారు అన్నట్టుగా మొదలుపెట్టారు. నేను అన్నాను, పాస్టర్ గారు చర్చ్ కట్టుకుంటారట కదండి, కానికిద్దామని ఫోన్ చేస్తాను అని చెప్పాను. వెంటనే అంటే ఆ మాటలు ఎలా మారిపోయాయంటే వెంటనే చాలా అనమాట, ఇంకా కంప్లీట్గా మారిపోయింది వెర్షన్ అంతా కూడా. అమ్మగారు అని చెప్పి అప్పుడు మొదలుపెట్టారన్నమాట. అంటే చూసారా, దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. మన జీవితంలో ఆతిథ్యం చేయడం, లేకపోతే ఇతరులకు ఇవ్వడం విషయంలో, దేవుని యొక్క కార్యక్రమం విషయంలో మన యొక్క విధానం, మనసు, ఆలోచన ఎందుకు ఈరోజు మనం సరైన పరుగు లేదండి. సరిగ్గా స్వార్థము, అంచె దినాల్లో స్వార్థ ప్రియులు ఉంటారని బైబిల్లో రాసింది. మనం ఏం చేసినా సరే ప్రభు నిమిత్తమై, ప్రభు మహిమ కొరకు మనం చేయాలి. భూమి మీద మనకి తప్పనిసరిగా అలా చేసినప్పుడు ఏం చేసినా ప్రభునామ మహిమార్థమై మనం చేసినట్లయితే, ఇక్కడ కూడా మరి ఆతిథ్యం చేయడం అనేది అకుల ప్రిస్కిల్లాలకి చాలా కష్టమైన పని. అక్కడ ఆ సిచ్యువేషన్ అలాంటిది. కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చారు, ఇంకా సరిగ్గా సెటిల్ అవ్వనే లేదు. మళ్ళీ పౌలు గారు వచ్చారు, తర్వాత అపోల్లో తీసుకొచ్చారు ఆ అధ్యాయంలో. చూసారా ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పారు. ఈరోజు మనం ఇతరులకు ఇచ్చే విషయం, అంటే ఆతిథ్యము కానివ్వండి, ఇతరులకు ఇచ్చే విషయం ప్రభు కొరకు చేసినట్లుగా, దాంట్లో స్వార్థము లేకపోతే నాకు అలా కలిసి వచ్చింది అలాంటివి ఏమీ లేకుండా ఉంటే మనం తప్పకుండా వర్ధిల్లుతాం. అబ్రహాంకి చెప్పబడిన వాగ్దానం నెరవేర్చడానికి ఈ కార్యం చేసిన తర్వాత కానీ ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి పరుగు తీస్తాము? గెహజీలాగా మన యజమానికి ఇష్టం లేని పరుగు తీస్తున్నామా? అలాంటి పరుగు మనం తీయకూడదు. యేసయ్యను చూసేందుకు జక్కయ్య పరుగు తీశాడు. అతను పాపి అయినప్పటికీ మాత్రం తర్వాత చక్కటి విశ్వాసంతో రక్షింపబడ్డాడు. అబ్రహాము ఆ వయసులో కూడా
దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరకపోయినా దేవుడే ప్రత్యక్షమైతే హృదయంలో ఏ బాధ లేదు కానీ సంతోషంతో వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం చేసి ఆయన పని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చేశారు. సంవత్సరానికి మీదటికి మళ్ళా సంవత్సరానికి అతనికి వీళ్ళకి ఇస్సాకు అనే కుమారుడు కలిగాడు. కాబట్టి ఈరోజు ఏ పరుగులు మన పరుగు ఎలాంటిది? గెహజీ లాంటి పరుగు తీస్తున్నాము, విడిచిపెడదాం. జక్కయ్యలాగా, అబ్రహాం లాగా, ఆతిథ్యం చేసేవారిలాగా దైవ దృష్టికి దేవుని సంతోషపెట్టడం, ప్రభుకి ఇష్టమైన పరుగులు తీద్దాం. దేవుడి మాటలు దీవించున్నాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వేరే తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీకు ఇష్టమైన పరుగు మేము తీసి ప్రభా మీ దగ్గర నుంచి దీవించబడి కృప దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.